సత్య టీవీ. నేను మీ లత. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉగాది పండుగలు ఘనంగా నిర్వహించారు. బుచ్చంపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో మచిలీపట్నం బుచ్చంపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ హాజరయ్యారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రముఖులు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ సన్మార్గంలో నడిపిస్తే విపత్కర పరిస్థితులను అధిగమించవచ్చని తెలియజేశారు. సేవాభావంతో అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పంచాంగం ప్రాముఖ్యతను వివరిస్తూ పూర్వకాలం నుంచే వేద పండితులు ఖగోళ గణాంకాల ఆధారంగా పంచాంగాలు రూపొందిస్తూ ప్రజలకు మార్గదర్శకత్వం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని మతాల కులాల హేళన ప్రాంతమని, పరస్పర గౌరవం సహకారంతో సమాజంలో ఐక్యత పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తుందని తెలియజేశారు. మరి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇఫ్తార్ విందించి ముస్లిం సోదరులు కూడా మనం గౌరవించుకున్నాం. అలాగే క్రిస్మస్ వచ్చినటువంటి సందర్భంలో క్రిస్మస్ అంటే ఒక సెక్యులర్ స్టేట్ మనం. అలాగే ఇవాళ హిందూ ధర్మాన్ని, హిందూ సంప్రదాయాన్ని గౌరవించుకోవాలి. గౌరవించిన వాళ్ళకి ఎలాంటి నిధులు పడతాయో మనం చూసాం చేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాదంలో జరిగినటువంటి విషయాలు మనం అందరం కూడా ఇవాళ చూసాం. ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ అలాంటివి వచ్చినప్పుడు ధైర్యంగా మనం అందరం కూడా ఎవరి గారి వాళ్ళ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన రాష్ట్రం ఒక చక్కటి వాతావరణ నిర్మాణం జరుగుతూ ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నాలు, రేపు 27 జరిగే పుష్కరాలు, గోదావరి పుష్కరాల నాటికి మన పోలవరం కూడా పూర్తి అవ్వాలనేది మన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. తప్పకుండా ఆ భగవంతుని ఆశీర్వచనాలతో పోలవరం పనులు పూర్తవుతాయి, అమరావతి పనులు పూర్తి కావాలి, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. ముఖ్యంగా మన మచిలీపట్నం పోర్టుని వచ్చే ఉగాది నాటికి తప్పకుండా మనం అందరం కూడా పూర్తి చేసుకునే ప్రారంభించుకునే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఉండాలి. రేపు ఉగాదిని మనం పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని చేసుకునే విధంగా భగవంతుడు ఆశ్రయిస్తూ పరిశ్రమలకు కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అవన్నీ కూడా సఫలీకృతం కావాలి. ఈరోజు ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ప్రతి ఒక్క అందరు పౌరుల్ని కోరుతా ఉన్నా, రేపు జరిగే కార్యక్రమాల్లో అందరం కలిసి భాగస్వాములు అవుదాం. దయచేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనందరం కూడా చాలా నష్టపోతాం, భవిష్యత్ తరాలు నష్టపోతాయి అని చెప్పి మరొకసారి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగం ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈరోజు నామ సంవత్సర శుభాకాంక్షలు, పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న